ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓ అలాగా, సరే. ఎవరో గెస్ట్ కోసం తనెందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది? ఆ గెస్ట్ ఎవరై ఉంటారు? ఆ సర్పంచ్ ఇంటి మీద కన్నేస్తే ఆ మ్యాటర్ బయటపడొచ్చు. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, నిన్ను అంకుల్, అంకుల్ నా మాట వినండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. నా కూతురు ఎక్కడ్రా? నేను చెప్తున్నాను, ఒక్కసారి నా మాట నా కూతురు ఏం చేసావురా? నేనేం చేయలేదు. నా కూతుర్ని చంపేసావు కదరా? సార్ నా మాట వినండి, మీ కూతురు నేనేం చేయలేదు. ఏం చేసావురా? ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది? సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. స్రవంతి గురించి నాకు నిజంగా తెలీదు. ప్లీజ్ ఒక్కసారి నేనేం చెప్తున్నానో వినండి సార్, ప్లీజ్. నన్ను నమ్మండి, ఒక్కసారి నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. పొరపాటున రిషి ఎదురైతే నాన్న రిషిని చంపేస్తారు. అదే జరిగితే నాన్న జైలుకి వెళ్ళాలి. అలా జరగకూడదు. వెంటనే ఏదో ఒకటి చేసి రిషిని పంపించేయాలి. నాన్నకు వెళ్ళి చెప్పాలి. లేపాలా వద్దా? నాన్న, నాన్న, అమ్మా గాయత్రి, ఏంటి ఇంకా నువ్వు నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు నాన్న. ఏమైంది తల్లి? ఏవేవో పీడకలలు వస్తున్నాయి నాన్న. అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ఏం కలొచ్చిందమ్మా? ఏదో కీడు జరిగినట్టు అనిపించింది. స్పష్టంగా గుర్తులేదు. ఎందుకైనా మంచిది రిషిని త్వరగా పంపించేద్దాం నాన్న. నువ్వు పదే పదే అదే ఆలోచించడం వల్ల నీకు అలాంటి కలలే వస్తున్నాయి.
అదేం లేదు నాన్న. నువ్వన్నట్టే రిషిని పంపించేద్దాం. ఎల్లుండే కదా రిజిస్ట్రేషన్ పెట్టుకున్నావు. రేపు కుదరదా నాన్న? రేపు ఆదివారం అమ్మా. రేపు ఒక్కరోజు ఓపిక పట్టు. ఎల్లుండి రిజిస్ట్రేషన్ అవగానే పంపించేద్దాం. సరేనా? సరే నాన్న. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. అలాగే. ఇదిగో నువ్వన్నట్టు 3 రకాల టిఫిన్లు చేశాను. అన్ని క్యారియర్లు పెట్టేశాను. సరేనా? చాలా థ్యాంక్స్ గాయత్రి. నీ వల్ల పెద్దయిన దగ్గర నా గౌరవం నిలబడింది. నేను చాలా శ్రమ పెట్టాను, ఏమీ అనుకోకు. దీంట్లో శ్రమేముంది? రేపెప్పుడైనా నాకు సాయం అవసరమైతే నువ్వు చెయ్యవా ఏంటి? తప్పకుండా చేస్తాను. ఆ సార్ రామాలయానికి వెళ్ళి ఏదో పూజ చేయించుకోవాలన్నారు. ఆ సార్కి చాలా భక్తి ఎక్కువ అనుకుంటా. నేను వెళ్ళొస్తాను మరి. సరే. నాన్నని ఒంటరిగా కలిసి జరిగిందంతా చెప్పేస్తే ఏదైనా అనర్థాలు జరుగుతాయా? చెప్దామా వద్దా? ఈలోగా ఒకవేళ నాన్నకి కనబడితే మాత్రం చాలా అనర్థాలే జరుగుతాయి. అంతకంటే ముందు అసలు జరిగిందిది అని నాన్నకి చెప్పేస్తే కరెక్టేమో. ఏదైతే అదైంది, అంతా దేవుడే చూసుకుంటాడు. గుళ్ళో నాన్నను కలిసి అంతా చెప్పేస్తాను. అమ్మా, 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 నేను గుడికెళ్తాను. ఏంటమ్మా ఉన్నట్టుండి గుడికంటున్నావు? నా మనసేం బాలేదమ్మా. రాత్రి కూడా పిచ్చి పిచ్చి కలలొచ్చాయి. అందుకే ఒకసారి వెళ్ళొస్తాను. కాసేపు ఆగు, అందరం కలిసే వెళ్దాం. లేదులే, బయట వర్షం వచ్చేలా ఉంది. మీరు తయారయ్యేసరికి లేట్ అవుతుంది. పైగా నాన్నకు కూడా బాలేదు కదా. నేను వెళ్తానులే. సరే, నీ ఇష్టం. జాగ్రత్త. శ్రీరామచంద్ర, నువ్వే కాపాడాలయ్యా. ఏదైతే అదయింది. ఈరోజు నాన్నకి నిజం చెప్పాలనుకుంటున్నాను. అంతా నీదే భారం. ఏంటి సార్, ఎటో బయలుదేరినట్టున్నారు? రామాలయానికి వీరేంద్ర. రండి సార్, బండి మీద డ్రాప్ చేస్తాను. పక్కనే కదా. పోనీ నన్ను తోడుగా రమ్మంటారా? వద్దు, అవసరం లేదు, నేను ఒక్కడే వెళ్తాను. సరే, మీ ఇష్టం. తొందరగా వచ్చేయండి సార్, కలిసి టిఫిన్ చేద్దాం. అలాగే.